హాయ్ అండి. నా రావణ బాస్ పార్ట్ 71. అలా కిందకి వెళ్ళిపోబోయింది ఆద్య. ఈలోపు ఎదురుగా ఉన్న పూల తీగ నుండి కనిపిస్తున్న ఆద్య ముఖాన్ని ఓరగా చూశాడు ఆకాష్. ఆమె ముఖంలో కనిపిస్తున్న కోపాన్ని చూసి అప్పుడే టేబుల్ మీద పెట్టిన గ్లాస్ ని పక్కకి విసిరేశాడు. ఆ శబ్దానికి ఆద్య పాదాలు అక్కడే ఆగిపోయాయి. ఆమె కళ్ళు ఆకాష్ వంక తిరిగాయి. ఆమె ముఖంలోకి చూస్తూనే పక్కనే ఉన్న ఫుల్ బాటిల్ ని తీసి టక్కున తాగడం మొదలుపెట్టాడు. అప్పటికే ఎక్కువ తాగేశాడని తెలిసిన వినయ్కి అది చూసి రే ఆకాష్ అంటూ అతని దగ్గరికి పరిగెత్తాడు వినయ్. వినయ్ ఎంత ఆపాలని చూసినా తన వంకే చూస్తున్నా ఆద్య వంక రెప్ప అర్పకుండా చూస్తూ గడగడా తాగేశాడు ఆకాష్. జీవితంలో మొదటిసారి మత్తెక్కేంత వరకు తాగాడు. కళ్ళు ఆరమొడుపులయ్యాయి. తెరిచేందుకు భారంగా ఉన్నా సరే ఆమె వంక చూడకుండా మాత్రం అతన్ని ఆపలేకపోతున్నాయి ఆ కళ్ళు. వినయ్ చేతులను విసిరి పారేస్తూ లేచి నిలబడ్డాడు ఆకాష్. తాగిన తర్వాత ఆకాష్ తోలడాన్ని చూడడం అదే మొదటిసారి వినయ్కి. భయపడ్డాడు వినయ్. ఇక ఆద్య వంక చూసే చూపులను చూసి మరింత కంగారు పడ్డాడు. కాని ఆద్య మాత్రం కాస్త కూడా బెదరలేదు. నేరుగా ఆమెను చేరుకున్నాడు ఆకాష్. తలెత్తి అతని ముఖంలోకి చూసింది ఆద్య. అర నిమిషం తర్వాత కళ్ళను దించి గాఢంగా ఊపిరి వదిలి మళ్ళీ ఆమె వంక చూస్తూ అసలు నీకెలా కనిపిస్తున్నానే నేను హా అని అడిగాడు గంభీరంగా. రే అక్కి, తనని ఎందుకు బెదిరిస్తున్నావురా అంటూ దగ్గరికి రాబోయిన వినయ్ని అరచేయి చూపిస్తూ అక్కడే ఆపి ఆద్య వైపు చూస్తూనే నేను నీ ఏంజిల్ని ఏం చేయటం లేదులే, నువ్వు బయలుదేరు, నేను దీంతో మాట్లాడాలి అన్నాడు ఆకాష్. వినయ్ సమాధానం ఇవ్వకముందే అతని మీద నుండి కింద వరకు చూసి అక్కడి నుండి కదలబోయింది ఆద్య. ఎలా కనిపిస్తున్నానే నీకు? రిపోర్ట్స్ లో ఏదో తప్పు పడినంత మాత్రాన నువ్వు నన్ను అంత మాట అంటావా అని గట్టిగా అన్నాడు ఆకాష్. దాంతో టక్కును వెనక్కి తిరిగి వినయ్ వంక చూసి ఇప్పుడు ఇదంతా ఎందుకు అంది చిన్నగా, ఆకాష్కి మాత్రమే వినబడేలా. నాకు ఇప్పుడే కావాలి, చెప్పు, రిపోర్ట్స్ లో నువ్వు అనగానే కాళ్ళు వేళ్ల మీద నిక్కి టక్కున అరచేత్తో ఆకాష్ నోరు మూసేసింది ఆద్య. ఆద్య అలా చేయటంతో వినయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆమె చేతిని తీసేస్తూ రే విన్ను, అసలు ఏమైందో తెలుసా అంటూ ఉండగానే మళ్ళీ మూసేసి అదేం లేదు వినయ్ అని అతనితో అని ఆకాష్ ప్లీజ్, అందరికీ చెప్పేంత విషయం కాదది అని కోపంగా పళ్ళు నూరుతూ ఇక దాంతో సరే నేను నీతో మాట్లాడాలి, వాణ్ణి కిందకి వెళ్ళమన్ను అని అన్నాడు వినయ్కి వినబడేలా. అతను వంక కోపంగా చూసి పేగల దాకా తాగున్నావు, రేపు పొద్దుటే మాట్లాడుకుందాం అంది. అస్సలు కుదరదు, ఇప్పుడే ఇక్కడే మాట్లాడుకోవాలి. అసలు నీ బుర్ర ఇంత చెత్తగా ఎలా ఆలోచించగలిగింది అన్నాడు బిగ్గరగా. ఆకాష్ మాటలు వింటూ ఉసూరుమంది ఆద్య. అవేమైనా తీపి జ్ఞాపకాల మాటి మాటికి తలుచుకోవడానికి? ఆ రోజు రాత్రంతా ఒకే గదిలో ఉన్న సంగతితో పాటు ఇక ఈ రోజు హాస్పిటల్లో జరిగిందంత వినయ్కి తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది. తాగితే మనిషి కూడా ఈ ఆకాష్ అని ఆ మనసులోనే అనుకుంటూ వినయ్ నువ్వు నీ రూమ్కి వెళ్ళిపో అని అనగానే ఏదో అనబోయిన వినయ్ మాటలో కడ్డుపడి పర్లేదు వినయ్, ఏం కాదు, మాట్లాడ్డాక ఇద్దరం కిందకొస్తామంది ఆకాష్ వంక కోపంగా చూసి. ఆమెను చూసి నవ్వి పోరా పో అన్నట్లుగా వినయ్ వంక చూశాడు. నెమ్మదిగా ఆకాష్ దగ్గరికి జరిగి చివరిసారిగా ఆద్య వంక చూసి ఆమె వెళ్ళమనగానే జాగ్రత్త ఆద్య అన్నాడు మెల్లిగా. ఆ మాట వినగానే పర్లేదు లేరా, నేను నీ ఏంజల్ని, అంత రాక్షసునేమీ కాదులే, ఇవన్నేమీ తినేను అన్నాడు ఆకాష్ నవ్వి. నేను చెప్పింది తనకు కాదు నీకు అని అంటూ ఆకాష్ కోపంగా చూసేలోపే టక్కున పరిగెత్తాడు వినయ్. అతని వెనకాల వెళ్ళి టెర్రస్ తలుపు మూసి లాక్ చేసి దాన్ని జేబుల్లో వేసుకుని ఆద్య వంక తిరిగాడు. ఆకాష్ చేస్తున్న పనులన్నిటినీ ఏమాత్రం విసుక్కోకుండా నిర్మలంగా చూస్తూ ఉండిపోయింది ఆద్య. నెమ్మదిగా ఆమె దగ్గరికి నడిచి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. తను కూడా అలాగే చూసింది. ఏంటి నీ పొగరు అనేసి కళ్ళు కిందకి దించి మళ్ళీ ఆమె వంక చూస్తూ అసలు అసలు నా గురించి ఏమనుకుంటున్నావే? నేను ఏదో చెయ్యాలనుకుని ఉంటే ఇంతకాలం ఎందుకు ఆగిపోతాను?
అయినా నిన్ను నేనేం చేస్తానే, నాకు నువ్వంటే అని అంటూ ఉండగానే అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. టక్కున అతని మాటలు ఆగిపోయాయి. చుట్టూ నిశ్శబ్దం నెలకొంది. ఆమె చూపుల నుండి ఏ సందేశాలు అందాయో ఏమో కానీ ఆకాష్ గొంతులో గుటకపడింది. ముందు ఆ కీస్ తీసి నాకిచ్చేయ్. ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను అంది. అలాగే అతని వంక కన్ను ఆర్పకుండా చూస్తూ ఆద్య. ఆమె అనగానే టక్కున తాళాలు తీసి ఆమె చేతిలో పెట్టేశాడు ఆకాష్. వాటిని గుప్పిట్లో మడిచి కళ్ళని కిందకి దించి, సారీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అన్న థ్యాంక్ యూ. నేను మత్తులో ఉన్నా అడ్వాంటేజ్ తీసుకోలేదు అని అతని వంక చూసి, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీనాకి సంబంధించి, కానీ దాని గురించి ఉదయం మాట్లాడుకుందాం అంటూ కదిలింది ఆద్య. వెంటనే ఆమెను ఆపేశాడు ఆకాష్. నిన్ను ఆపింది నువ్వు వెళ్ళిపోతాను అంటే చూసి చప్పట్లు కొట్టడానికి కాదు, నీతో మాట్లాడడానికి నిలదీయడానికి అంటూ ఆమె చెయ్యి అందుకున్నాడు. అప్పటికే మనసు నిలుపెడుతున్న భావాల వల్ల ఆందోళన పడుతున్న ఆమె అతన్ని మళ్ళీ వాటికి ఆద్యం పోసేసరికి ఒక్కసారిగా కోపంగా తన చెయ్యి విడిపించుకుని వెనక్కి తిరిగింది. కనుబొమ్మలు ముడివేసి చూశాడు ఆకాష్. అసలేం కావాలి నీకు నా నుండి? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నీకు నేనంటే నచ్చినప్పుడు, నేనంటే ద్వేషం ఉన్నప్పుడు అలాగే ఉండాలి. నన్ను తిడుతూ కోప్పడుతూ అంతకు మించిన ద్వేషాన్ని చేతుల్లో చూపిస్తూ ఉండాలి అని అడగగానే చిన్నపిల్లల్లా కీస్ నా చేతుల్లో పెట్టేశావు. కానీ నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నావు. అప్పుడే తీయగా మాట్లాడతావు. మళ్ళీ అంతలోనే నేను నీ శత్రువునని నాకు గుర్తు చేస్తావు. ఆమె మాటలు వింటూ వెలుగులో మెరిసిపోతున్న ఆమె ముఖం వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆకాష్. ఇక మరో అడుగు అతని వైపుకు జరిగి, చెప్పు, నువ్వు కాదు నిలదీయాల్సింది నేను. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వకుండా నువ్వెందుకు నన్ను అడ్డుపడుతున్నావు అని క్షణం ఆగి, నా జీవితం అంతా సందేహాలే. మళ్ళీ నువ్వు కొత్తవి సృష్టించాలని చూడొద్దు. ఇక నుండి మనం మాట్లాడుకోవటం కానీ, ఒకే కారులో వెళ్ళడం కానీ, ఒకే తిండి తినడం కానీ ఏది ఏది కూడా జరగదు. నీకు నచ్చకపోతే నన్ను జాబ్ నుండి తీసేసేయ్, నాకేం పర్వాలేదు. అంతేగాని ఈ రెండు దారుల నాటకం ఇక నా వల్ల కాదు. రేపటితో అన్నీ ముగిసిపోతాయి. ముగిసిపోవాలి అంటూ వేలు చూపించింది ఆద్య. ఆమె ముఖంలోకి చూసి ఆకాష్ చిన్నగా నవ్వి ఆమె వేలుని పట్టి దగ్గరికి లాక్కుని టక్కున నడుం చుట్టూ చెయ్యి వేసి ఒక్కసారిగా పట్టు బిగించాడు. అతనికి అతుక్కుపోయాక గాని తెలియలేదు ఆమెకి జరిగిందేంటో. మొదలు అని మాటలు మర్చిపోయినట్లుగానే ఉంది ఆమె గొంతు. ఆ 3 అక్షరాలు 3 క్షణాల్లో ఎంతో కష్టపడి వినిపించాయి. ఆమె మాటతో మరింత దగ్గరికి లాక్కుని అరచేతి వేళ్లను మరింతగా ఆమె నడుముకి అదిమాడు. ఒక్కసారిగా ప్రాణం పోయినట్లయింది ఆమెకు. గుండె వేగం పెరిగి శ్వాస భారమైపోయింది. అతని చేతులను వదులు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆమె చేతులు అతని భుజాల మీద అలాగే అతుక్కుపోయాయి. వదులు ఆకాష్, ప్లీజ్ వదిలేయ్. ఆద్య, నువ్వు తనకి దూరం జరుగు. అతన్ని తోసేయ్. వెంటనే ఇక్కడి నుండి పరిగెత్తు. ప్రపంచానికి వినిపించేంత బిగ్గరగా మనసులోనే అనుకుంది ఆద్య. ఏది ఆచరణలోకి రావటం లేదు. మొదటిసారి ఒక తీయని స్పర్శ ఒంటిని అంత దగ్గరగా తాకేసరికి ఆమెకేం జరుగుతుందో కూడా ఆమెకే అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళుగా ఇంతటి మనోహరమైన దాడి ఒకటి ఉంటుందని కూడా ఆమె ఎప్పుడూ ఊహించలేదు. నెమ్మదిగా కళ్ళు పైకెత్తి చూసింది. ఆకాష్ ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు. అతని కళ్ళు కాస్త ఎర్రగా ఉన్నాయి. కానీ ఆ ఎరుపు కోరికకి చిహ్నంగా కనబడడం లేదు. ఇక ఉదయాల మీద నిలిచిపోయిన సూర్యుడి ప్రేమకి ప్రతిరూపంగా ప్రసరించిన కిరణాల యొక్క ఎరుపు అతని కళ్ళల్లోనే ఆగిపోయినట్లుంది. ప్రియసకి అదరాలు అందలేదని అలిగిన చంద్రుడి కాంతి రేణువు సింధూరంలా అతని కళ్ళని చేరి ఉంటుంది. ఆ చూపులోనే ప్రేమ ఉంది. ఇక ఓర్వలేని అసహనం, ఓర్చుకోక తప్పదని సహనం అంతా కలిసి అతని కళ్ళల్లో ఓ ప్రపంచమే ఉంది. ఆమె అందులో మునిగిపోయింది. అప్పటికే చలికి వణుకుతున్న ఆమె ఎదురాల వంక ఆశగా చూశాడు ఆకాష్. అతని చూపులను గమనించిందేమో. ఆమె గుండెల్లో వణుకు మొదలయ్యింది. వద్దు ఆకాష్, బిగ్గరగా అరుస్తుంది. కానీ
చుట్టూ ఉన్న వాతావరణానికి వినిపించినంత నిశ్శబ్దంలో ఉంది తను. ఇక ఉన్నట్టుండి మనసు చేస్తున్న శబ్దాలతో ఆమె స్వరం మోగబోయింది. ఆమె ఎక్కడ జారుకుంటుందేమో అన్నట్లుగా ఒక చేతిని అలాగే నడుముకి చుట్టేసి మరో చేతిని నెమ్మదిగా ఆమె చెంపలపైకి తెచ్చాడు. బొటన వేలితో ఆమె తడి పెదవులపై రాస్తూ ఆమె ముఖాన్ని దగ్గరికి అదుముకుంటూ ఆశగా, ఆత్రంగా, ప్రేమగా ఆమె పెదవులను చేరుకుంటూ ఉండగానే నిశ్శబ్దాలను బద్దలు కొడుతూ ఉరుము శబ్దం వినబడేసరికి ఉలిక్కిపడింది ఆద్య. వెంటనే అతన్ని దూరం నెట్టి వెనక్కి తిరిగి చూడకుండా నడిచి తాళం తీసి కిందకి పరిగెత్తింది. ఆకాశ్ వంక ఓ చూపు చూసి ఆమె వెళ్లే వైపే చూస్తూ ఉండిపోయాడు ఆకాష్. కిందకి పరిగెత్తి తలుపేసుకుని టక్కున బాత్రూంలోకి వెళ్లి షవర్ ఆన్ చేసుకుంది. కాసేపు తడిచాక మనసు శాంతించినట్లు అనిపించగానే జరిగిందంతా గుర్తుకు రావటంతో అప్పటి వరకు ఉన్న తీయటి అనుభూతి కోపంగా మారింది. అసలు అతను ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచిస్తూనే అతను నన్ను ముద్దు పెట్టుకోవాలి అనుకున్నాడా? ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. కానీ ఎందుకు కనుబొమ్మలు ముడిపడ్డాయి? ప్రేమ, ఆప్యాయత లేక కోరిక? ఆమె మనసు మండిపడింది. రేపటి నుండి అనుకున్నది చెయ్యాలి అనుకుంది. అతనికి దూరంగా ఉండకపోతే భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుందని మనసు అంతా హెచ్చరించింది. తెలియని సందేహాల లోగిట్లో అతని మీద కోపం పెరిగిపోయింది. బట్టలు మార్చుకుని బెడ్ మీద ఒరిగింది. కళ్ళు మూసుకున్నట్టే ఉంది కానీ నిద్ర రావటం లేదు. అటు ఇటు తల్లి లేచి కూర్చుని క్షణం ఆగి మళ్ళీ పడుకుంది. ఇంతలో మెసేజ్ వచ్చిన శబ్దం. ఆ మౌనాలను టక్కున చీల్చేసరికి ఉలిక్కిపడి ఫోన్ కోసం వెతికింది. అది చేతికి తగలగాని ఆకాశే అయ్యుండాలి అని ఆరాటపడుతున్న మనసుని తిట్టుకుంటూ ఆ మెసేజ్ వంక చూసింది. ఆకాష్ పేరు ఉండాల్సిన ప్లేస్ లో పృథ్వీ పేరు కనబడగానే ఆమె చేతులు వణికిపోయాయి. నిద్రపోయావా అమ్ములు? ఇప్పుడు అక్కడ రాత్రి అయి ఉంటుంది. నేను ఆఫీసులో ఉన్నాను. నాకైతే రాత్రుల్లో నిద్ర పట్టడం లేదు. నువ్వే గుర్తొస్తున్నావు ఆద్య. ఒక్కసారిగా ఆద్య గొంతులో గుటకపడింది. నువ్వు లేకుండా రాత్రులు ఒంటరిగా పడుకోవటం నాకు చాలా కష్టంగా ఉంది. త్వరగా నా కౌగిట్లోకి వచ్చేయమ్మో. నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఆమె మనసు భయంతో నీరుగారిపోయింది. అన్నట్లు ఈ మెసేజ్ చూశాక నీకు భయంతో నిద్ర పట్టదని నాకు తెలుసు. ఆహాహా, నిద్ర పట్టట్లేదు కదా అని ఆకాష్ గడి లాంటి వాళ్ళకి కాల్ చేసి కబుర్లు చెప్పకు. నీతో ఎంత నవ్వుతూ మాట్లాడినా నువ్వు ఇలాంటి వేషాలు వేసినా చూసావుగా. ఏమీ లేని పృథ్వీగా ఉన్నప్పుడే నిన్ను నీ కుటుంబాన్ని పరిగెత్తించా. ఇప్పుడు సగం ప్రపంచం నాదే. మిమ్మల్ని అందరినీ లేకుండా చేయటం నాకు నిమిషాల్లో పని. అయినా నాకు తెలుసు నా అమ్ములు అలాంటి పనేమీ చెయ్యదని. ఒకవేళ చేస్తే ఇక బ్రతకదని. సరే అమ్మో, గుడ్ నైట్. నన్ను తలుచుకుంటూ హ్యాపీగా నిద్రపో అని ఆ మెసేజ్ చూస్తూనే ఉంది. ఇక ఒక్కసారిగా అద్యకు చెమటలు పట్టగా టక్కున ఫోన్ పక్కన పెట్టేసింది భయంతో. ఈ మధ్య పృథ్వీ పదే పదే ఆకాష్ గురించి మాట్లాడడం గుర్తుకు రాగానే ఆమె మనసులో విపరీతమైన సందేహాలు మొదలయ్యాయి. అసలు ఆకాష్కి మీనా పృథ్వీ భార్య అని ఎలా తెలిసింది? అతను ఆమె ఎవరో తెలియదని చెప్పాడుగా. సరే తెలిసింది ఎలానో కానీ మరి తనకెందుకు చెప్పలేదు? కొంపతీసి ఆకాష్ నిజంగా తన గతంలో ఎవరినైనా ప్రేమించుంటే తన మీనా అయి ఉండదు కదా. ఎందుకో ఆలోచన ఎంతో అసహ్యంగా అనిపించింది ఆమెకు. నిజానికి బాధేసింది, భయం వేసింది, ఆకాష్ మీద కోపం పెరిగింది. నిజంగా అది నిజమే అయితే మళ్ళీ ఆకాష్ మొహం చూడకూడదు. ఏ మగాడైతే వేరే ఆడదాని కోసం తన మనసంతా ఇవ్వగలదో అతను తన వాడిగా ఎప్పటికీ ఉండలేడు. ఆ స్పష్టత ఇప్పటికే పృథ్వీ విషయంలో అర్థమయ్యింది. ఇంకెవరి విషయాల్లో మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆద్య ఆలోచనలు అలా ఉండగానే తన క్యాబిన్ లో పర్సనల్ గదికి వెళ్లి పెద్దగా ఉన్న సీట్లో కూర్చుని వెనక్కి ఒరిగాడు. ఆకాశం పక్కనే ఉన్న సర్వీస్ బాయ్ అతని దగ్గరకు వచ్చి కండలు తిరిగిన అతని దేహాన్ని మసాజ్ చేస్తూ ఉండగా కళ్ళు మూసుకొని ఆలోచించాడు. మీనాతో మీ పెళ్లి జరిగిపోయింది కదా. ఆమెను మీరు ఎంతగానో ప్రేమించారుగా. ఆద్య మాటలే చెవుల నిండా మారుమురోగాయి. ఇక మూసుకున్న కన్నుల పొరలు కదిలి మీనా రూమ్ కళ్ళ ముందు కదిలింది.
చామంచాయికి తెలుపుకి మధ్య ఉన్న రంగు, సన్నని శరీరం, సున్నితమైన జుట్టుతో ఆమె తన కళ్ళ ముందు కదిలాడిన రోజులు గుర్తొచ్చాయి అతనికి. అవును, అతను ఆమెను ఎంతగానో ప్రేమించాడు. ఎవరికి లొంగకుండా, తల్లిదండ్రులను పురుగులా చూసేంత క్రూరంగా, దారుణంగా ఉన్నా సరే ఆమెను మాత్రం ఎంతో బాగా చూసుకున్నాడు. అతనిలో ఉన్న ప్రేమనంతా ఆమెకి పంచాడు. ఆమె కోసం జన్మనిచ్చిన వాళ్ళతో సహా అందరినీ కాదనుకున్నాడు. కానీ తనేం చేసింది? అలా ఆమె చేయగలుగుతుందని కూడా అతను ఊహించలేదు. ఎంతో నమ్మాడు ఆమెను. ఆమె ఉంటే చాలు అనుకున్నాడు. అన్నిటికీ మించి ఆమె కోసం బంగారం లాంటి భార్యకు నరకం చూపించాడు. కానీ ఏం జరిగింది? అసలైన ప్రేమను పొందే అదృష్టం అందరికీ ఉండదని చాలా ఆలస్యంగా తెలుసుకోవాల్సి వచ్చింది పృథ్వీకి. అలా పృథ్వీ మనసంతా గతంలోకి పరుగులు తీసింది. మరి అలా ఉండే మీనం పృథ్వీ ఎందుకు ఎడిపోయారు? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అలానే న్యూ స్టోరీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.